సూర్యాపేట నుంచి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం సార్. హలో అండి, నమస్కారం. హలో హలో అండి, మీ పేరు? జగదీష్. జగదీష్ గారు, సార్ ఉన్నారు, మాట్లాడండి. జగదీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. సార్, యాక్చువల్లీ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను, బెటర్గా మాట్లాడతాను. బట్ సమ్ టైమ్స్ మైండ్లో ఉంటుంది సార్ మాట్లాడాలని. అంటే బయటికి మాట్లాడలేము, కానీ లోపల మాట్లాడలేస్తాం, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఒక చిన్న టిప్ చెప్తాను మాస్టర్ మీకోసము. సో వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ మాట్లాడే సందర్భంలో మీరు డైరెక్ట్ బాండింగ్ ఉండాలి. డోంట్ ట్రాన్స్లేట్ ఇంటూ తెలుగు. ఆ తెలుగుని మీ మైండ్లోకి తీసుకురాకండి. చైర్ ఇవ్వండి అంటే ప్లీజ్ గివ్ మీ ద చైర్ అంటే సరిపోద్ది. ఓ చైర్ ఇవ్వమన్నారు, ఇవ్వడం అంటే ఇంగ్లీష్లో గివ్ అని, ఇలాంటి ఆలోచన, డైరెక్ట్ బాండింగ్ లేకుండా మళ్ళీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని మాట్లాడాలనే ఆలోచనను తీసేయండి. ఇట్స్ అ వెరీ ఈజీ. డైరెక్ట్ బాండింగ్, మీరేం మాట్లాడుకుంటున్నారు, మీరేం మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్, కానీ మీరు మధ్యలో వచ్చినటువంటి మన నేటివ్ లాంగ్వేజ్ని మధ్యలోకి తీసుకురాకండి. ఇట్స్ అ వెరీ ఈజీ అవుతుంది. అలాగే మ్యాథ్స్, సైన్స్లో కూడా అంటే నెంబర్ 1గా ఉంటారు, కానీ ఇంగ్లీష్ విషయంలోనే భయపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి మీరు ఇచ్చే సలహా? మ్యాథ్స్, సైన్స్లో నెంబర్ 1గా, సోషల్ స్టడీస్లో నెంబర్ 1గా ఉన్న వాళ్ళందరూ కొన్ని సందర్భాల్లో భాషా సామర్థ్యాలు అంటుంటాం మనం. భాషా సామర్థ్యాలు కొంచెం వీళ్ళకి తక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ ఉపయోగించినటువంటి ఆ నాలెడ్జ్ని, ఆ టాలెంట్ని, ఆ స్కిల్స్ని ఇక్కడ అప్లై చేయగలగాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మేము కూడా అబ్జర్వ్ చేస్తుంటాము, మ్యాథమెటిక్స్లో, ఫిజికల్ సైన్స్లో, సోషల్ స్టడీస్లో బాగా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఫోబియా ఒకటి, ఇట్ ఈస్ ఎ ఇంగ్లీష్, ఓ మై గాడ్ ఐ కాంట్. బట్ వాట్ ఎవర్ ద స్కిల్స్ యూ ఆర్ యూజింగ్ ఇన్ ద మ్యాథమెటిక్స్, in science or social studies, the same skills and knowledge and intelligence should be applied into the language while you are expressing, while you are speaking. It's a very easy to them. సార్, మెట్రోపాలిటన్ సిటీస్లో చదువుకునే పిల్లలకి ఆటోమేటిక్గా స్కూల్ టైంలో ఉన్నప్పుడే 4th, 5th క్లాస్, 3rd క్లాస్కే వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఊర్లలో చదువుకునే వాళ్ళకి, విద్యార్థులకి, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇక్కడ యాక్సెస్ ఎక్కువగా ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీస్లో మీరు అన్నట్టుగా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో కానీ, గవర్నమెంట్ స్కూల్లో కానీ కొంచెం ఆ సరౌండింగ్స్, ఆ ఎన్వైరన్మెంట్ అలా ఉంటుంది. రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకు గవర్నమెంట్స్ కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇస్తున్నాయి. లాంగ్వేజ్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి ప్రస్తుతం అన్ని గవర్నమెంట్ స్కూల్లో. అలా లాంగ్వేజ్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేసి, లాంగ్వేజ్ టీచర్స్ని ఒక అలాట్ చేసి, డైలీ వాళ్ళకు ఉన్నటువంటి అకాడమిక్ క్లాస్లో ఉన్నటువంటి ఆ స్టోరీస్, ఆ లెసన్సే కాకుండా లాంగ్వేజ్ ల్యాబ్లో వినిపించడము, మాట్లాడించడము, వాళ్ళకు రోల్ ప్లే చేయించడము, తర్వాత పెయిర్ వర్క్ చేయించడము, పెయిర్ గ్రూప్స్గా చేసి ఒక టాపిక్ ఇచ్చేసి మాట్లాడము, వాళ్ళని ఈజీగా ఫ్రీగా పుస్తకాలు పక్కబెట్టి మాట్లాడుకోమని చెప్తుంటే ఈజీ అవుతుంది. ఎట్ ఎనీ కాస్ట్, వేరే వారు అయితే ఇట్ ఈస్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మెట్రోపాలిటన్ సిటీస్ ఆర్ అర్బన్ ఏరియాస్. సో వీ హ్యావ్ టు క్రియేట్ ద ఇంగ్లీష్ ఎన్వైరన్మెంట్ అమాంగ్ ద స్టూడెంట్స్, దెన్ ఇట్స్ వెరీ ఈజీ. హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. మీ పేరండి? శ్రీధర్ సార్ మేడం నా పేరు. శ్రీధర్ గారు, మాట్లాడండి. సార్ ఉన్నారు, మీకు ఇంగ్లీష్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా సార్తో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి శ్రీధర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు శ్రీధర్ అండి. చెప్పండి సార్. సార్, ఇది సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి ఏదైనా చెప్పగలుగుతారా సార్? కొంచెం డౌట్ ఉంది దాని మీద. అంటే మీరు పూర్తిగా వ్యాకరణం, గ్రామర్ గురించి అడుగుతున్నారు? అవును సార్. ఓకే ఓకే. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఈ గ్రామర్లో ఉన్నటువంటి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అనే టాపిక్ కొంచెం అందరూ భయంగా ఫీల్ అవుతుంటారు. తెలుగులో దీన్నే సరళ వాక్యాలు, సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు అంటుంటాము. ఏం లేదండి, అసలు ఈజీ టిప్ చెప్తాను చూడండి. ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ కంజంక్షన్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్. మనకు కంజంక్షన్స్ 2 రకాలు ఉంటాయి సార్. మీకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉన్నట్టు అర్థమవుతుంది. కంజంక్షన్లు ఉంటాయి. మనకు కంజంక్షన్లు ఉపయోగించే విధానం వస్తే ఇంగ్లీష్లో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ని గుర్తించడము, రాయడం ఈజీ అవుతుందండి. అసలు కంజంక్షన్ లేని వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాము. ద సెంటెన్స్ వితౌట్ కంజంక్షన్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ సెంటెన్స్. ద కంజంక్షన్ విత్ కోఆర్డినేట్ కంజంక్షన్, ద సెంటెన్స్ విత్ కోఆర్డినేట్ కంజంక్షన్ అంటే అండ్, బట్, సో, ఆర్, వైట్, ఎట్, హెన్స్, దేర్ ఫోర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇలాంటి కంజంక్షన్లు ఉపయోగించి వాడిన వాక్యాలను కాంపౌండ్ సెంటెన్స్ అంటాం.
ఇఫ్, అన్లెస్, దో, ఆల్దో, ఈవెన్ దో, యాజ్, సిన్స్, బికాజ్ ఇలాంటి సబార్డినేట్ కంజంక్షన్స్ వాడిన వాక్యాలను కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. మళ్ళొకసారి, కంజంక్షన్ లేని వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాము. అలానే కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటే అండ్, బట్, సో, ఆర్ ఇలా కోఆర్డినేట్ కంజంక్షన్ కలిగిన వాక్యాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. దో, ఆల్దో, ఈవెన్ దో, ఇఫ్, అన్లెస్, యాజ్, సిన్స్, బికాజ్, దట్, హూ, హూమ్, హూజ్ ఇలాంటి సబార్డినేట్ కంజంక్షన్స్ ఉన్న వాక్యాన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఈజీ. కంజంక్షన్ లేని వాక్యము సింపుల్, కోఆర్డినేట్ కంజంక్షన్ ఉన్న వాక్యము కాంపౌండ్, సబార్డినేట్ కంజంక్షన్ ఉన్న వాక్యం కాంప్లెక్స్. ద సెంటెన్స్ విత్ నో కంజంక్షన్ ఈజ్ నోన్ యాజ్ సింపుల్ సెంటెన్స్. The sentence with coordinate conjunction is called compound sentence. The sentence with subordinate conjunction is called complex sentence. It's a very easy to find out that sentences with the help of usage of conjunctions.